ప్రతి మూమెంట్ మనిషి ఈ ఇంగిత ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెరిగిన పవర్ బిల్స్ చూస్తే మీరు బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది. 40 పైసలు 10 పైసలు 5 పైసలు పెడితే చంద్రబాబు నాయుడు గారి మీద బషీర్బాగ్లో పోయించారు రైతులు. చిన్నది మరి అక్కడ ఎందుకు జరగట్లేదు? 10, 20, 30, 40 పైసలు పెంచితే మరి ఇప్పుడు అక్కడ ఎందుకు జరగట్లేదు? ఒక్కొక్క బిల్లుకి 200-300 రూపాయలు, 400 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు, 2000 కట్టేవాడు 3500 రూపాయలు ఇలా వచ్చినా కూడా నిరసనలు ఎందుకు రావట్లేదు జనం నుంచి? రఘురామకృష్ణరాజు లాంటి ఎంపీ అపర కుబేరుడు అటువంటి మనిషిని ఒంగోబెట్టి ఉతికారంటే ఇంకా సామాన్య పరిస్థితి మనం ఎంత అనే భయానికి వచ్చేసారు. ఈ భయం ఎప్పుడు దాకా ఉంటుంది? ఎక్కడో ఏదో సెంటర్లో ఒక ఎమ్మెల్యేకి తడి తగులుద్ది. అది తగిలిన రోజు రాష్ట్రం మొత్తం చుట్టుకుంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తొందరలోనే ఇలా జరగవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రజల్లో ఉండి ప్రజలను గమనిస్తూ చూస్తున్నప్పుడు కొద్దిగా ఉండబ్బా, కొద్దిగా ఉండు ఉపయోగపడదాం, కానీ అంత ఆ పరిస్థితి జరుగుద్దని భయం వేస్తామని తెగరెచ్చిపోతున్నారు చాలామంది. కదండి, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఒక 7-8 మంది మంత్రులు, మిగతా వాళ్ళంతా సంపాదించుకుని హ్యాపీగా బ్రహ్మాండంగా అమ్మయ్య ఇంకా లేకపోయినా పర్వాలేదనే పరిస్థితి కొంతమంది ఉన్నారు. ఇంకా కొత్తగా వచ్చేవాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇంకా మరి కొంతమంది ఎమ్మెల్యేలు 170 మంది మళ్ళీ రావాలి కదా, వీళ్ళందరూ కూడా లెక్కలు వేసుకుంటున్నారు. మనం 3 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి ఒక 10 కోట్లు అక్కడ, వాడి దగ్గర 10 కోట్లు తీసుకొచ్చితే 50 ఇస్తాం, 50 ఇస్తే లాస్ట్ ఎమ్మెల్యే ఎంత సంపాదించాడు అంటే ఒక 300 దాకా సంపాదించాడు. 50 ఖర్చు పెట్టి 300 అంటే ఒక 100 ఖర్చులు పోయి 150 ఉంటుంది. నెక్స్ట్ 150 కోసం ప్లాన్లు వేసేవాళ్ళు ఒక బ్యాచ్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒట్టండి, అమానుషం అండి ఇది. నరజాతి చరిత్రలో ఇంతకన్నా దుర్మార్గమైన వ్యవస్థలు లేవు. మనం చూడలేదంటారు? చూడబోరు కూడా. అమానుషం అండి ఇది. అంటే సామాన్య ప్రజల్లో ఎలాంటి స్పందనలు వస్తున్నాయి? వస్తుంది సార్, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు? వస్తుంది, కొంచెం టైం పడుతుంది అంతే. విర్రవేగుతున్నప్పుడు పడిద్ది దెబ్బ. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 20 మంది కాదు, 120 మందికి పైగా బాగాలేదు పరిస్థితి. పాప చెప్పుకోలేడు కదా నాయకుడు. ఆల్మోస్ట్ అందరి పరిస్థితి అదే అంటారు. ఘోరంగా ఉందండి. కూర్చున్న వాళ్ళు ఎవరు గెలుస్తారనేది ఒక్కడికి కూడా నమ్మకం ఉండదు. నిజంగా చెప్తున్న వాళ్ళు అందరూ తెలుసు. అక్కడ ఆ మొహంలో కనపడతల్లా అందరికీ, అందరికీ తెలుసు. మాకు ఈపోతే బాగుండు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడ ఆ పరిస్థితికి వస్తున్నారు ఉంది. అదే పరిస్థితికి వస్తాం కాదు, అదే పరిస్థితి ఉంది. నేనేనాడు అబద్ధం చెప్పలా. చెప్పడానికి నేను చెప్పింది నమ్మటానికి టైం పట్టింది, కానీ ఏనాడు అబద్ధం చెప్పలా. ఇప్పుడు కూడా చెప్పను. నేను నాకు అవసరం లేదు, నాకేం దీంట్లో వచ్చేది లేదు, నాకేం పదవులు లేవు, నేను ఎమ్మెల్యేని కాదు, ఎంపీ క్యాండిడేట్ని కాదు. మీ అబ్జర్వేషన్లో సినిమా పరిశ్రమ అనేది ఎటువైపు ఉందంటారు? అసలు సినిమా ఎప్పుడు ఎవరి వైపు ఉండదండి, అందరితో కావాలని కోరుకుంటారు అంతేగాని. కనీసం విడిపోయిందని ఒప్పుకుంటారా? లేదా 2 పార్టీలకు విడిపోయింది? లేదండి. ఏం లేదు. మీరు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కానీ 2-3 ఉంటారు. వైసీపీ వచ్చింది 2-3 ఉన్నారు. వాళ్ళు సహజం, అది అంతే. లోపల కోరికలు ఉండొచ్చు, వాళ్ళు ఉండాలి వీళ్ళు ఉండాలి, లోపల కోరికలు ఉండొచ్చు. కానీ ఇండస్ట్రీ ఎప్పుడు విడిపోలా. బతుకుదేరు అదే అయినప్పుడు ఇంకెక్కడ విడిపోతారు వీళ్ళందరూ? లోపల ఏమన్నా కలిసి బతకాల్సి వచ్చే పరిస్థితి అక్కడ ఇండస్ట్రీలో. చాలా గొప్పదండి ఇండస్ట్రీ. అటువంటి ఇండస్ట్రీ ఇంకా వేరే ఎక్కడా ఉండదు. ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ ఏమన్నా వేళ్ళూనుకునే అవకాశం ఉందంటారా సమీప భవిష్యత్తులో? ఈ వెదరకి అలవాటు పడ్డ మనుషులు అక్కడ దాకా షిఫ్ట్ అవుతారని నేను అనుకోను. అవన్నీ కూడా ల్యాండ్ల కోసం వాటి కోసం జరుగుతుందేమో, కానీ అంత ఈజీ కాదు.